నమస్తే, వెల్కమ్ టు టీవీ 15 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సునీత విలియమ్స్ ను భూమికి తీసుకొచ్చేందుకు ముమ్మర ప్రయత్నం. మస్క్ సాయం కోరిన డొనాల్డ్ ట్రంప్. ట్రంప్ కీలక ప్రతిపాదన. అమెరికాలో ఆదాయపు పన్ను రద్దు. సెంచరీ కొట్టిన ఇస్రో, నింగిలోకి దూసుకెళ్లిన GSLV F-15. ఇక వారానికి 4 రోజులే పని. బ్రిటన్లో 200 కంపెనీల్లో కీలక నిర్ణయం. ప్రయాగ్రాజ్ ఘటన చాలా బాధాకరమైంది. ఆవేదన వ్యక్తం చేసిన ప్రధాని మోదీ. మా కుంభమేళాలో తొక్కిసలాట. అఖాడా పరిషత్ కమిటీ కీలక నిర్ణయం. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ మాస్టర్ ప్లాన్. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రచారం. పెద్దిరెడ్డి భూ ఆక్రమణలపై ఏపీ ప్రభుత్వం సీరియస్. విచారణకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు. ట్రాఫిక్ ఏసీపీపై నోరు పారేసుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో. రాజ్కోట్లో ఓడిన భారత్. 26 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ విజయం. వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం డబుల్ ఎంటర్టైన్మెంట్. ఓటీటీ వర్షన్ కు కొత్త హంగులు యాడ్ చేయనున్న మూవీ టీమ్. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు. బ్యాంకింగ్, ఫైనాన్స్ స్టాక్స్ మద్దతుతో పైకి దూసుకుపోతున్న సూచీలు. వ్యోమగాములు సునీత విలియమ్స్, బుష్ విల్మోర్ వారం రోజుల మిషన్ కోసం వెళ్లి సాంకేతిక సమస్యల కారణంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. అయితే వారిని సురక్షితంగా తిరిగి భూమిపైకి తీసుకొచ్చేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యలు చేపట్టారు. ఈ మేరకు స్పేస్ ఎక్స్ అధినేత టెస్లా బాస్ ఎలాన్ మస్క్ సాయం కోరారు. అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములను తిరిగి భూమిపైకి తీసుకొచ్చేందుకు సాయం చేయాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనను కోరినట్లు మస్క్ తాజాగా తెలిపారు. సాంకేతిక సమస్యల కారణంగా నెలలుగా ISS లో చిక్కుకుపోయిన వ్యోమగాములను తిరిగి భూమిపైకి తీసుకొచ్చేందుకు గత బైడెన్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదని విమర్శించారు. బైడెన్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా వ్యోమగాములు నెలలుగా ISS లో చిక్కుకుపోవాల్సి వచ్చిందన్నారు. వారు అక్కడ అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఆ ఇద్దరు వ్యోమగాములను తిరిగి భూమికి తీసుకొచ్చేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నట్లు మస్క్ వెల్లడించారు. ఇందుకోసం ట్రంప్ స్పేస్ ఎక్స్ సాయం కోరినట్లు చెప్పారు. అధ్యక్షుడి అభ్యర్థన మేరకు త్వరలో ఆ పని పూర్తి చేస్తామని ఈ సందర్భంగా ఎలాన్ మస్క్ తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజల నుంచి వసూలు చేస్తున్న ఆదాయపు పన్నును రద్దు చేయాలని సోమవారం ప్రతిపాదించారు. ఐటీ రద్దు చేస్తే అది వ్యక్తులకు, కుటుంబాలకు ఖర్చు చేయగల ఆదాయాన్ని పెంచుతుందని ఆయన భావిస్తున్నారు. ఇది పాత అమెరికన్ పద్ధతులను తిరిగి తేవడమే కాక దేశ సంపద పెరుగుతుందని, అమెరికాను సుసంపన్న దేశంగా చేస్తుందని, మునుపెన్నడూ లేనంత పటిష్టవంతం అవుతుందని ఆయన పేర్కొన్నారు. అయితే ఆదాయపు పన్ను రద్దు ద్వారా వచ్చే లోటును
దిగుమతుల సుంకాల ద్వారా భర్తీ చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. మరోవైపు భారత్, చైనా, బ్రెజిల్ దేశాలపై అత్యధిక పన్నులు విధిస్తామని ట్రంప్ చెప్పారు. ఈ దేశాలను అత్యధిక సుంకాలు విధించే దేశాలుగా పేర్కొన్న ఆయన అమెరికాకు హాని కలిగించే దేశాలపై సుంకాలను తప్పక విధిస్తామని చెప్పుకొచ్చారు. భారత్ లో వారానికి 70 పని గంటలపై ఒక పక్క విస్తృతంగా చర్చ జరుగుతున్న వేళ బ్రిటన్లో దాదాపు 200 కంపెనీలు వారానికి 4 పని దినాల విధానాన్ని అమలు చేసేందుకు సంసిద్ధమవుతున్నాయి. వారానికి 4 రోజులే పని అనే కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చేందుకు 5,000 మందికి పైగా ఉద్యోగులున్న సుమారు 200 కంపెనీలు ఒక ఒప్పందంపై సంతకం చేసినట్టు గార్డియన్ పత్రిక వెల్లడించింది. ది 4 డే వీక్ ఫౌండేషన్ చేపట్టిన ప్రచారానికి మార్కెటింగ్, టెక్నాలజీ కంపెనీలు, స్వచ్ఛంద సంస్థలతో సహా వివిధ రంగాలకు చెందిన అనేక కంపెనీలు మద్దతు తెలిపాయి. వారంలో 4 రోజుల పని విధానాన్ని అమలు చేస్తే ఉత్పాదకత మెరుగుపడుతుందని ఫౌండేషన్ తెలిపింది. కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట గురించి ప్రధాని మోదీ స్పందించారు. ఈ ఘటన తీవ్ర బాధను మిగిల్చిందన్నారు. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలకు స్థానిక ప్రభుత్వం అన్ని రకాల సహాయం చేస్తుందన్నారు. యూపీ ప్రభుత్వంతో తాను నిత్యం టచ్ లో ఉన్నట్లు ప్రధాని వెల్లడించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. త్రివేణి సంగమం వద్ద ఇవాళ తెల్లవారుజామున జరిగిన తొక్కిసలాటలో సుమారు 14 మంది మృతి చెంది ఉంటారని భావిస్తున్నారు. 50 మందికి పైగా గాయపడ్డారు. గాయపడ్డ వారికి స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. मैं महाकुंभ में जो दुखद हादसा हुआ है, उस हादसे में हमें कुछ पुण्यात्माओं को खोना पड़ा है. मैं प्रभावित परिवारों के प्रति संवेदना व्यक्त करता हूं. साथियों, आज की चुनाव सभा को संबोधन करने से पहले मैं महाकुंभ में जो दुखद हादसा हुआ है, उस हादसे में हमें कुछ पुण्यात्माओं को खोना पड़ा है. कई लोगों को चोटें भी आई हैं. मैं प्रभावित परिवारों के प्रति संवेदना व्यक्त करता हूं और घायलों के जल्द स्वस्थ होने की कामना करता हूं. मैं यूपी सरकार के साथ निरंतर संपर्क में हूं. मौनी अमावस्या की वजह से करोड़ों श्रद्धालु आज वहां पहुंचे हुए हैं. कुछ समय के लिए स्नान की प्रक्रिया में रुकावटें आई थी, लेकिन अब कई घंटों से सुचारू रूप से यात्री स्नान कर रहे हैं. मैं फिर एक बार उन परिवारजनों के प्रति अपनी संवेदना व्यक्त करता हूं. साथियों, दिल्ली का एक क्षेत्र यमुना जी के तट पर बसा है और इस इलाके में तो बाबा श्यामगिरी भी विराजते हैं. मैं उन्हें श्रद्धापूर्वक नमन करते हुए
आप सभी जनता जनार्दन को మా కుంభమేళాలో రెండో అమృత్ స్నానం ప్రారంభమైంది. ఇవాళ మౌని అమావాస్య కావడంతో ప్రయాగ్రాజ్ కు పెద్ద ఎత్తున భక్తజనం తరలివచ్చింది. తెల్లవారుజాము నుంచే త్రివేణి సంగమంలో భక్తుల పుణ్య స్నానాలు కొనసాగుతున్నాయి. కాగా అమృత స్నానం కోసం జనం ఒక్కసారిగా ఎగపడటంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. 40 మందికి పైగా గాయాలైనట్లు అధికారులు తెలిపారు. గాయాలైన వారిని సెక్టార్ 2 ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మాఘమాస మౌని అమావాస్య మహిమాన్వితమైన శుభదినం కావడంతో ఇవాళ పుణ్య స్నానాలకు కోట్లాది మంది వస్తారని అంచనా వేశారు. దానికి తగినట్లుగా ఏర్పాట్లు చేశారు. అయితే తొక్కిసలాట గంటతో అఖండ పరిషత్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. అమృత స్నానాలు రద్దు చేసుకుంటున్నట్లు అఖండ పరిషత్ కమిటీ ప్రకటించింది. తెల్లవారుజాము నుంచే లక్షలాది మంది పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. లక్షలాది భక్తులతో ప్రయాగ్రాజ్ పరిసరాలు నిండిపోయాయి. కాగా మౌని అమావాస్య కావడంతో ఇవాళ తెల్లవారుజామున 2:30 తర్వాత నుంచి భక్తుల్ని ఘాట్లోకి అనుమతి ఇచ్చారు. సెక్టార్ 2 ప్రాంతంలో చోట బారికేడ్ తీసినప్పుడు భక్తులు ఒక్కసారిగా ముందుకు తోసుకొచ్చారు. ఆ సమయంలోనే తొక్కిసలాట చోటు చేసుకుందని, గాయపడ్డ వారిని వెంటనే ఆసుపత్రులకు తరలించినట్లు అధికారులు తెలిపారు. కాగా ఈ విషయం తెలిసిన వెంటనే యూపీ సీఎం యోగితో ప్రధాని మోదీ మాట్లాడారు. అత్యవసరంగా చేపట్టాల్సిన సహాయ చర్యలపై సమీక్ష చేశారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సూచించారు. భారతీయ జనతా పార్టీ పలు రాష్ట్రాల్లో అవలంబించిన గెలుపు ఫార్ములాను ఢిల్లీ గల్లీలో అమలు చేయబోతోంది. ఏపీ సెంటిమెంట్ తో ఢిల్లీలో కూడా తిరుగులేని విక్టరీ కొట్టాలని భావిస్తుంది బీజేపీ అధిష్టానం. సార్వత్రిక ఎన్నికల ప్రభంజనం తర్వాత మహారాష్ట్రలో మహాయతి కూటమి ఘన విజయం సాధించింది. 132 స్థానాల్లో గెలిచి బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ ఫలితాలు మోదీకి ఎంతో శక్తినిచ్చాయి. విడిపోతే అంతర్ధానమైపోతాం, ఒకటిగా ఉంటే సురక్షితంగా ఉంటాం అనే నినాదాలతో పాటు బంగ్లాదేశ్ చొరబాటుదారుల సమస్యను బలంగా లేవనెత్తారు. వీటితో పాటు ఏపీలో కూటమి నేతల ప్రచారం బాగా కలిసొచ్చింది. ఇలా అన్ని కలిసి మహాయతి కూటమికి తిరుగులేని విజయాన్ని అందించాయి. ఎన్డీఏ సంఖ్య బలంలో కీలకంగా టీడీపీ, జనసేన వేర్వేరు రాష్ట్రాల్లో ఎన్డీఏ గెలుపు కోసం తమ వంతు పాత్రను పోషిస్తున్నాయి. మరాఠ్వాడ, విదర్భ, పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో బీజేపీ అధిష్టానం ప్రచారం చేయించింది. మొత్తం 5 బహిరంగ సభలు, 2 రోడ్ షోలకి ప్లాన్ చేసింది. తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతాల్లో పవన్ తో ప్రచారం చేయించి ఓట్లను రాబట్టుకోవడంలో సక్సెస్ అయింది. సీఎం చంద్రబాబు ప్రచారానికి వెళ్లాల్సి ఉన్న ఆఖరి నిమిషంలో మహారాష్ట్ర పర్యటన రద్దయింది. ఢిల్లీలో ఆఫ్ వరుసగా 2 సార్లు అధికారాన్ని చేజిక్కించుకుంది. ముచ్చటగా 3వ విక్టరీ కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది. అటు బీజేపీ మాత్రం ఆప్ విజయాలకు బ్రేక్ వేసి హస్తినాలో కాషాయి జెండా ఎగరేయాలని కంకణం కట్టుకుంది. ఈ క్రమంలోనే తమ పార్టీ అభ్యర్థుల మద్దతు కోసం మిత్రపక్షాలను రంగంలోకి దింపాలని భావిస్తుంది. మాజీ మంత్రి వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల కబ్జా వ్యవహారాన్ని ఏపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. భూ ఆక్రమణలపై విచారణకు ఏపీ డిప్యూటీ సీఎం అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలోని 75 ఎకరాల అటవీ భూములను పెద్దిరెడ్డి కుటుంబం ఆక్రమించిందని కొద్ది రోజులుగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులతో పవన్ కళ్యాణ్ బుధవారం నాడు సమావేశమయ్యారు. అటవీ భూముల ఆక్రమణలు, అడవుల ధ్వంసంపై విచారణకు పవన్ కళ్యాణ్ ఆదేశించారు. దీనిపై విచారించి నివేదిక ఇవ్వాలని పీసీపీఎఫ్ కు సూచించారు. ఇదిలా ఉంటే పెద్దిరెడ్డి భూ ఆక్రమణలపై ఇప్పటికే రెవెన్యూ అధికారులు నివేదికలను సిద్ధం చేశారు. 75 ఎకరాల అటవీ భూములను అక్రమంగా పెద్దిరెడ్డి కుటుంబం పరిధిలో చేర్చడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ప్రాథమిక నివేదికను అందజేశారు. పుంగనూరు, తంబలపల్లి, రేణిగుంట మండలాల్లో రికార్డులు తారుమారు చేసి బినామీ పేర్లతో 100 ఎకరాలను ఆక్రమించినట్టుగా ఆరోపణలు కూడా ఉన్నాయి. వీటన్నిటిపై రెవెన్యూ శాఖ అధికారులతో కాసేపట్లో సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. పెద్దిరెడ్డి భూమాఫియాపై తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. భారత
పరిశోధన సంస్థ మరో మైలురాయిని అందుకుంది. ఇస్రో చేపట్టిన చారిత్రాత్మక 100వ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని షార్ నుంచి కొత్త రకం నావిగేషన్ ఉపగ్రహాన్ని GSLV-F-15 రాకెట్ ద్వారా ప్రయోగించారు. సుమారు 2250 కిలోల బరువున్న NVS-2 ఉపగ్రహాన్ని అది విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాల్లో మునిగి తేలారు. ఇస్రో చైర్మన్ గా నారాయణన్ కు ఇదే మొదటి ప్రయోగం కావడంతో ఆయనే స్వయంగా అన్ని ప్రక్రియలను పర్యవేక్షించారు. 27 గంటల కౌంట్ డౌన్ అనంతరం శ్రీహరికోటలోని షార్ నుంచి బుధవారం తెల్లవారుజామున 6.23 గంటలకు GSLV-F-15 రాకెట్ ను ప్రయోగించారు. ఈ రాకెట్ NVS-2 ఉపగ్రహాన్ని తీసుకుని నింగిలోకి దూసుకెళ్లింది. కొద్ది నిమిషాలకి ఉపగ్రహం విజయవంతంగా కక్షలోకి ప్రవేశించింది. 100వ ప్రయోగం విజయవంతం కావడం పట్ల ఇస్రో శాస్త్రవేత్తలకు చైర్మన్ నారాయణన్ శుభాకాంక్షలు తెలిపారు. నావిగేషన్ శాటిలైట్ ను నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఈ ఏడాది చేపట్టిన తొలి ప్రయోగం విజయవంతమైందని, ఈ 100వ ప్రయోగం ఇస్రో చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. NVS-2 ఉపగ్రహం ఇస్రో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ. దీని బరువు 2250 కిలోలు ఉంటుంది. ఇది కొత్తరం నావిగేషన్ ఉపగ్రహాల్లో రెండోది. ప్రయోగం విజయవంతం తర్వాత ఇస్రో చైర్మన్ నారాయణన్ మాట్లాడుతూ NVS-2 ఉపగ్రహం 10 ఏళ్ల పాటు సేవలు అందిస్తుందని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే ఇస్రో ఆధ్వర్యంలో 1979లో అబ్దుల్ కలాం నేతృత్వంలోని తొలి లాంచ్ వెహికల్ ప్రయోగం జరిగింది. ఇప్పటి వరకు ఇస్రో చరిత్రలో 100 ప్రయోగాల్లో 548 శాటిలైట్లను కక్షలోకి పంపామని పేర్కొన్నారు. ఇస్రో 100వ ప్రయోగం విజయవంతం సందర్భంగా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. कुछ ही क्षणों में L40 स्टेप-ऑन बूस्टर्स बंद हो जाएंगे और GS2 द्वितीय चरण का प्रज्वलन शुरू होगा. L40 stages thrust cut off, second stage ignited, first stage separated, interstage separated, closed loop guidance initiated. Current altitude is 81 kilometers. We are 169 seconds into the flight. Second stage performance normal. जी हाँ, जैसा आपने सुना, प्रथम चरण के कार्यकाल के पश्चात उसे यान से पृथक कर दिया गया है तथा द्वितीय चरण जो कि तरल नोदक पर आधारित चरण है, इसका प्रज्वलन शुरू हो चुका है. यह लगभग 141 सेकंड का प्रज्वलन काल है. इस दौरान यह लगभग 846 किलोन्यूटन का प्रणोद उत्पन्न कर रहा है. Also known as the GL40HT, the second stage operates on UH-25NN204. High thrust Vikas engine develops 846 performance kilonewton normal. thrust in vacuum. Burn time of GS2 for the present mission is 141 seconds. Shar and Port Blair stations currently tracking. द्वितीय चरण का प्रज्वलन जारी है. इसमें हाइपरगोलिक ईंधन का इस्तेमाल होता है. Payload fairing separated. Shielding of the spacecraft from atmosphere is no longer necessary. The current altitude is more than Second 100 stage kilometers. performance The normal. payload fairing has been separated. Shar and Port Blair ground stations continue to track. पूर्व निर्धारित तरीके से 115 किलोमीटर की ऊंचाई प्राप्त कर लेने के पश्चात తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజ్యం నడుస్తుంది. ఇందుకు పెద్దపల్లి జిల్లాలో మంగళవారం జరిగిన ఘటన నిదర్శనంగా నిలుస్తుంది. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లులో భాగంగా తెలంగాణకు భారత ప్రభుత్వం 2400 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మొదటి విడతలో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించగా మరో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రాజెక్టును నిర్మించనుంది. ఇందులో భాగంగా తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు ఫేజ్ 2 పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని మంగళవారం పెద్దపల్లి జిల్లా రామగుండంలోని జ్యోతినగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించారు. ఈ పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణకు దాదాపుగా 800 మంది వరకు పోలీసులను మోహరించారు. పెద్ద ఎత్తున పోలీసు పహారా నడుమ ప్రజాభిప్రాయ సేకరణను పూర్తి చేయగా కార్యక్రమం ప్రారంభానికి ముందే రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ను అరెస్ట్ చేసి మంచిర్యాల జిల్లా జైపూర్
రాంపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన వందల మంది నాయకులు కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టులు హౌస్ అరెస్టులు చేశారు. అయితే ఇదే కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన రామగుండం ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ తో పాటుగా ఆయన అనుచరులు పోలీసులపై తిరుగుబడ్డారు. తప్పేసి మాట్లాడాలి, మనం మాట్లాడతాను అలా మీరు మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నా మాట్లాడి చెప్పండి. ప్లీజ్ సార్ సార్ రండి సార్ 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 రాజ్కోట్లోని నిరంజన్ షా స్టేడియం వేదికగా భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 టీ20ల సిరీస్ లో 3వ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో భారత బ్యాటింగ్ చాలా పేలవంగా మారింది. దీని కారణంగా ఇంగ్లాండ్ జట్టు సిరీస్ లో పునరాగమనం చేయడంతో విజయవంతమైంది. సిరీస్ లో తొలి 2 మ్యాచ్ల్లో ఇంగ్లాండ్ ఓటమి చవి చూడాల్సి వచ్చింది. అయితే రాజ్కోట్ లో విజయం సాధించి సిరీస్ ను 1-2 కు చేర్చింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ చాలా పొదుపుగా బౌలింగ్ కనిపించింది. భారత బ్యాట్స్మెన్ పరుగులు చేసేందుకు ఎంతో కష్టపడ్డారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. అలాంటి పరిస్థితుల్లో ఇంగ్లాండ్ జట్టు తొలుత బ్యాటింగ్ కు దిగింది. దీంతో ఈ మ్యాచ్ లో భారీ స్కోరును నమోదు చేసింది. ఈ మ్యాచ్ లో ఓపెనర్ బెన్ డకెట్ తన జట్టుకు అతిపెద్ద ఇన్నింగ్స్ ఆడాడు. అతను 28 బంతుల్లో 7 ఫోర్లు 2 సిక్సర్లతో 51 పరుగులు చేశాడు. లియామ్ లివింగ్స్టన్ కూడా 24 బంతుల్లో 43 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సమయంలో లియామ్ లివింగ్స్టన్ 1 4 5 సిక్సర్లు బాదాడు. అదే సమయంలో ఆదిల్ రషీద్ మార్క్ ఫుడ్ కూడా 10 పరుగులతో కీలక సహకారాన్ని అందించారు. మరోవైపు వరుణ్ చక్రవర్తి టీమిండియా తరపున అత్యంత విజయవంతమైన బౌలర్. ఈ మ్యాచ్ లో వరుణ్ చక్రవర్తి తన 4 ఓవర్ స్పెల్లో 6 ఎకనామీతో 24 పరుగులు మాత్రమే ఇచ్చి 5 బ్యాట్స్మెన్లను పెవిలియన్ చేర్చాడు. హార్దిక్ పాండ్యా కూడా 2 బ్యాట్స్మెన్లను అవుట్ చేయగలిగాడు. వీరితో పాటు రవి బిష్నోయ్, అక్షర్ పటేల్ ఒక విజయం సాధించారు. వెంకటేష్ కథానాయకుడిగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ నాయకులుగా నటించిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు. ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చి ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ గా రూపొందిన ఈ చిత్రం ఇప్పటి వరకు 250 కోట్ల గ్రాస్ ను సుమారుగా 130 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రం సరికొత్త రికార్డులను నెలకొల్పింది. ఈ చిత్రంలో ఉన్న కామెడీపై కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ ప్రేక్షకులు మాత్రం చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఈ చిత్రానికి మంచి ఆదరణ దక్కింది. ఇప్పటికీ థియేటర్స్ లో మంచి వసూలు రాబడుతున్న ఈ చిత్రం ఫిబ్రవరి ప్రథమార్థంలో ఓటీటీలో రాబోతున్న న్యూస్ మేకర్స్ ను కంగారు పెట్టింది. ఈ చిత్రం ఓటీటీ హక్కులను G5 సంస్థ దక్కించుకుంది. ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ చిత్రం ఫిబ్రవరి 2వ వారంలో స్ట్రీమింగ్ అవ్వాలి. కానీ సినిమాకు వస్తున్న అనూహ్య స్పందనను దృష్టిలో పెట్టుకుని ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ను మార్చామని నిర్మాతలు రిక్వెస్ట్
చేస్తున్నారు. తమ రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేస్తే ఓటీటీ సంస్థకు దర్శకుడు అనిల్ రావిపూడి ఓ బంపర్ ఆఫర్ ను ఇచ్చాడు. మార్చిలో సంక్రాంతికి వస్తున్నాంను స్ట్రీమింగ్ చేయడానికి ఒప్పుకుంటే మొదట్లో నిడివి కారణంగా తొలగించిన సన్నివేశాలను ఓటీటీ వెర్షన్ కు అదనంగా చిత్రానికి మరో 10 నిమిషాల ఎంటర్టైన్మెంట్ సన్నివేశాలను యాడ్ చేస్తామని చెప్పారని సమాచారం. దీనిపై ఓటీటీ సంస్థ నిర్ణయం మాత్రం పెండింగ్ లో ఉంది. సినిమాలో హిలేరియస్ కామెడీని పండించిన బాల నటుడు బొలిరాజు సన్నివేశాలు కూడా ఈ అదనపు 10 నిమిషాల నిడివిలో ఉంటాయని అన్నారు. ఇంకేముంది, సంక్రాంతికి వస్తున్నాం. ఓటీటీ వెర్షన్ మరింత వినోదం అందించడానికి రెడీ అవుతుంది. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు కనిపిస్తున్నప్పటికీ బ్యాంకింగ్, ఫైనాన్స్ స్టాక్స్ లో కొనుగోలు అండతో సూచీలు పైకి దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే సెన్సెక్స్, నిఫ్టీ రోజు 1% పైగా వృద్ధి నమోదు చేశాయి. బీఎస్సీ సెన్సెక్స్ ప్రస్తుతం 845 పాయింట్లు పెరిగి 76,211 వద్ద ట్రేడ్ అవుతుంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 214 పాయింట్లు వృద్ధి నమోదు చేసి 23,043 వద్ద ఉంది. ఈరోజు ట్రెండింగ్ లో బ్యాంకింగ్, ఫైనాన్స్ స్టాక్స్ భారీ లాభాలను నమోదు చేస్తున్నాయి. యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్లు 3% పైగా వృద్ధి నమోదు చేశాయి. ఐసిఐసిఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ స్టాక్స్ 2% పైగా పెరిగాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు 1% పైగా వృద్ధి చెందాయి. మరోవైపు రియాలిటీ స్టాక్స్ ను కొనుగోలు చేసేందుకు కూడా ఇన్వెస్టర్లు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో నిఫ్టీ రియాలిటీ సూచి 2% పైగా వృద్ధి చెందింది. గోద్రేజ్ ప్రాపర్టీస్ షేర్లు 4% పైగా పెరిగాయి. శోభా లిమిటెడ్ షేర్లు 3.7%, మ్యాక్రోటెక్ డెవలపర్స్ షేర్లు 3%, డిఎల్ఎఫ్ షేర్లు 2.7%, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, ఫియోనిక్స్ మిల్స్ షేర్లు 1% పైగా పెరిగాయి. బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ పెంచేందుకు 1.5 లక్షల కోట్లు ఇవ్వనున్నట్లు ఆర్బీఐ చేసిన ప్రకటన ఈ సెక్టర్ స్టాక్స్ పై సానుకూల ప్రభావం చూపింది. దీంతో ప్రైవేటు బ్యాంక్ స్టాక్స్ ఈ రోజు పాజిటివ్ గా ర్యాలీ చేస్తున్నాయి. ఎస్యు బ్యాంకింగ్ స్టాక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు 5% పైగా వృద్ధి నమోదు చేశాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు కూడా దాదాపు 5% పెరిగాయి. ఇతర బ్యాంకింగ్, ఫైనాన్స్ స్టాక్స్ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి. దీంతో సూచీలు ర్యాలీ చేస్తున్నాయి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సునీతా విలియమ్స్ ను భూమికి తీసుకొచ్చేందుకు ముమ్మర ప్రయత్నం. మస్క్ సాయం కోరిన డొనాల్డ్ ట్రంప్. ట్రంప్ కీలక ప్రతిపాదన. అమెరికాలో ఆదాయపు పన్ను రద్దు. సెంచరీ కొట్టిన ఇస్రో, నింగిలోకి దూసుకెళ్లిన GSLV F-15. ఇక వారానికి 4 రోజులే పని. బ్రిటన్లో 200 కంపెనీల్లో కీలక నిర్ణయం. ప్రయాగ్రాజ్ ఘటన చాలా బాధాకరమైంది. ఆవేదన వ్యక్తం చేసిన ప్రధాని మోదీ. మా కుంభమేళాలో తొక్కిసలాట. అఖాడా పరిషత్ కమిటీ కీలక నిర్ణయం. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ మాస్టర్ ప్లాన్. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రచారం. పెద్దిరెడ్డి భూ ఆక్రమణలపై ఏపీ ప్రభుత్వం సీరియస్. విచారణకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు.
ట్రాఫిక్ ఏసీపీపై నోరు పారేసుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ నెట్టింట వైరల్ అవుతున్న వీడియో. రాజ్కోట్లో ఓడిన భారత్ 26 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ విజయం. వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం డబుల్ ఎంటర్టైన్మెంట్. ఓటీటీ వర్షన్ కు కొత్త హంగులు యాడ్ చేయనున్న మూవీ టీం. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు. బ్యాంకింగ్, ఫైనాన్స్ స్టాక్స్ మద్దతుతో పైకి దూసుకుపోతున్న సూచీలు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.